డాక్టర్ గారు, మా పాప పుట్టినప్పుడు తెల్లగా పుట్టింది, కానీ ఇప్పుడు ముఖం మాత్రమే తెల్లగా ఉంది. బాడీ మొత్తం నల్లగా అవుతుంది. ఏ సోపు వాడాలో తెలియట్లేదు. లోషన్స్ వాడిన ఉపయోగం లేదు. పాపకి తల్లిపాలు పడలేదు, పోతపాలు పడుతున్నాము. అప్పుడు పాపకి మోషన్స్ కూడా బాగా అయ్యాయి. యాంటీబయోటిక్స్ వాడాము. వాటి వల్ల ఏమైనా ఇలా జరుగుతుందా? దీనికి పరిష్కారం ఏంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు పీడియాట్రిషియన్ డాక్టర్ తిలక్ చంద్రపాల్ గారు సమాధానం అందిస్తారు. ఒకటి, పిల్లలు పుట్టినప్పుడు ఎవరైనా తెల్లగానే ఉంటారు. ఎందుకంటే తల్లి గర్భంలో ఈ లైట్కి ఎక్స్పోజ్ కారు కాబట్టి అందరూ తెల్లగానే ఉంటారు. ఒరిజినల్ కలర్ తర్వాత కానీ రాదు. ఈ అట్మాస్ఫిరిక్ చేంజెస్ వల్ల, అంటే మన వాతావరణంలో ఉన్న వెలుగు ఇది వలన మన ఒరిజినల్ కలర్, తర్వాత మన జెనెటిక్ జీన్స్ వలన కూడా ఏ కలర్ ఉంటామో ఆ కలర్ వచ్చే అవకాశం ఉంటుంది. అంతేగాని మొదట వచ్చిన కలర్ తర్వాత ఉండాలని ఏం లేదు. కొన్ని జబ్బుల్లో తెల్లగా ఉండిపోయే అవకాశం ఉంది. ఇది ఆల్బినిజం అంటారు. దీంట్లో పిల్లలు తర్వాత కూడా తెల్లగా ఉండే అవకాశం ఉంది. కొన్ని అమైనో యాసిడ్ డిజార్డర్స్లో కూడా ఇట్లా తెల్లగా ఉండిపోయే అవకాశం ఉంది. ఒరిజినల్ కలర్ ఉంది, ఇది మన ప్రొటెక్షన్ కోసం వస్తుంది. ఈ సన్ లైట్లో ఉండే కొన్ని రేస్ని రాకుండా ఈ పిగ్మెంట్ కాపాడుతుంది. కాబట్టి మన వాతావరణానికి తగ్గట్టుగా మన కలర్ యూజువల్గా వస్తుంది. యాంటీబయాటిక్స్ వాడటం వలన ఈ చర్మం కలర్ అంటూ ఏం చేంజ్ రాదు. బట్ కొన్ని యాంటీబయాటిక్స్, పర్టికులర్లీ టెట్రాసైక్లిన్ గ్రూప్ మదర్ వాడితే పర్మనెంట్ టీత్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అంతేగాని చర్మానికైతే ఈ రంగు ఏమీ రాదు.